ఏం తమ్ముడు, చూస్తున్నాను. ఆ రోజు కమ్మరాజ్యంలో కడపరెడ్డి టైంలో మాట్లాడాలనుకున్నాను. తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మాట్లాడాలనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూశాను. ఏం తమాషాగా ఉందా మీకు? నా రాజకీయ అనుభవం లేదు మీకు. ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు? మీరు నేను ఎప్పుడైనా కలిసామా? మీకు నాకేమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకు నన్ను అంత నెగిటివ్ గా చిత్రీకరిస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారు, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను పాలిటీషియన్ కాదు, నేను రాజకీయ నాయకుడు. నేను ఒక ఫిల్మ్ మేకర్, ఒక మామూలు సిటిజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. సో మిమ్మల్ని కలవలేదు, బట్ మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఒక పొలిటికల్ లీడరు, 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు సీఎం చేశారు, సెల్ ఫోన్ మీరే తెచ్చారు, అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి మధ్యలో ఎక్కడ అవ్వలేదు. ఇలాంటి రకరకాల హైదరాబాద్ ఇలాంటి కంట్రీ సిటీయే లేదు మీరు లేకపోతే. కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు, పాయింట్ 1. దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి. మీరు ఎన్టీ రామారావు మీరు ఇప్పుడు ఎలా కొడిసారు, అది ఎలా చేసి ఎన్ని ఉన్నాయి. వాటన్నిటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి ఈ సినిమా చేస్తున్నా. అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారని తెలిసిన నాలెడ్జ్ కి నేను మిమ్మల్ని పర్సనల్ కలిసి నేను మాట్లాడి దాని నుంచి దాని మీద తీయడం కలిసిన, అది నా పాయింట్. అలా కాదు, మీరు ఆ మాదిరిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో చెప్పండి, మేము అదే ప్యాకేజ్ ఇస్తాము, మమ్మల్ని హైలైట్ గా సినిమా తీయండి. మీరు సార్, మీరు నమ్మిన నమ్మకపోయినా నేను ప్యాకేజ్ కోసం, ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగూ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు. ఓకే, కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా, ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరం. ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు తీయగా నామాన్ని తీయట్లేదు. ఎన్టీ రామారావు గారు కొన్న క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మూలాన తీయగలిగా. సిమిలర్ గా నేను జగన్ గారిని పాజిటివ్ గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే, అది నాకు జగన్ గారికి ఇంప్రెషన్, నేను దాన్ని చెప్పి దాయి. ఓకే, సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే మీరు ఉన్నదే వినలే మొత్తం మీరు. అందుకని నేను కానీ ఎవరు కానీ మీ మీద సినిమా తీయలేదు.